అనన్య టేల్స్. సోమరిపోతు అత్త. చింతలపాలెం గ్రామంలో రాఘవయ్య ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. దానికి కారణం వసుంధర బద్ధకం మీద రాఘవయ్య వేసే సెటైర్లు. అలాగే అత్తకి ఇబ్బంది కాకుండా చూసుకునే కోడలు అనన్య ఆ ఇంట్లో ఉండటం. వసుంధరకి ఇంటి పనుల మీద అసలు బెంగే ఉండదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవ్వరికీ ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి కోడలు అనన్య ఉంది అనే ధైర్యం వసుంధరకి ఉంటుంది. ఒకరోజు ఉదయం వసుంధర ఆవులించుకుంటూ హాల్లోకి వస్తుంది. ఏమే వసుంధరా, ఇప్పుడా నిద్రలేచేది? ఊరందరికి ఎప్పుడో తెల్లారింది. నీ ఒక్కదానికోసం సూర్యుడిప్పుడే ఉదయించినట్టున్నాడు. అబ్బా, ఊరుకోండి మీరు. ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అనడమే మీకు పని. నా కష్టాలు మీకేం తెలుసు? నీకా కష్టాలా? ఇంట్లో 4 అడుగులు అటూ ఇటూ తిరగడానికి కూడా బద్దగించేదానివి. అసలు నాకు తెలియని కష్టాలేమున్నాయి నీకు? నిన్న రాత్రి అనన్య చేసిన వంకాయ కూర బాగుందని 2 ముద్దలు ఎక్కువ తిన్నాను. అంతే, అది సరిగ్గా అరగలేదండి. దాంతోపాటు కడుపులో గడబిడ మొదలైంది. మీరేమో గుర్రు పెట్టి హాయిగా పడుకున్నారు. నాకేమో రాత్రంతా జాగారం. ఎప్పుడో తెల్లవారుజామున కన్నువాల్చాను. అందుకే ఇప్పుడు ఇంత ఆలస్యమైంది. నేను కూడా చూశా రాత్రి నీ తిండి. వంకాయ కూరను ఒక పట్టు పట్టావు నువ్వు. అయినా నువ్వు అన్నం కూర పైన ఈ వయసులో విరుచుకుపడితే తిన్న తిండి ఎలా అరుగుతుంది? ఒళ్ళు వంచి నువ్వేదైనా పని చేస్తే కదా తిన్నది అరిగేది. రోజంతా సోఫాలో కూర్చొని సీరియస్ చూస్తూ ఉంటే వంకాయ ఏంటి, అరటిపండు కూడా అరగదు. అంతలో అనన్య చేతిలో కాఫీ కప్పులతో అక్కడికొస్తుంది. అప్పుడే అర్జున్ కూడా రెడీ అయి హాల్లోకొస్తాడు. మావయ్య గారు, ఇదిగోండి కాఫీ. అత్తయ్యగారు, గుడ్ మార్నింగ్. మీరు మొహం కడుక్కొని రండి. మీకు వేడివేడిగా కాఫీ పెడతాను. మీరు కాఫీ తాగాక మనం పెరట్లో పని చేసుకుందాం. అలాగేనమ్మా అనన్య. కానీ నా చేతులు కాళ్ళు బాగా లాగుతున్నాయి. ఈరోజు నాకు నీరసంగా ఉంది. పని పేరెత్తగానే నీరసం రావడం నీకు వెన్నెతో పెట్టిన విద్యేగా. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఈరోజు మా కొలిగ ఒక పార్టీకి పిలిచాడు. పార్టీ సిటీలో ఉంటుంది. నేను అనన్య ఈరోజు సాయంత్రం వెళ్దామనుకుంటున్నాం. నైట్ కూడా అక్కడే ఉండి రేపు మధ్యాహ్నం వరకు వస్తాం. ఏమంటావమ్మా నువ్వు? ఆ మాటలు వినగానే వసుంధర గుండెలో ఒక్కసారిగా రాయిపడ్డట్టు అనిపించింది. అనన్య లేకపోతే ఇంటి పని వంట పని అంతా తనమీదే పడుతుంది. ఏదో ఒకటి చేసి అనన్యని ఆ పార్టీకి వెళ్లకుండా ఆపాలని అనుకుంది వసుంధర. ఏంటర్జున్, అనన్య కూడా నీతో రావాలా? తను లేకపోతే ఇంట్లో ఎలారా? నాకీ మధ్య ఆరోగ్యం అసలు సహకరించడం కూడా లేదు. ఏ ఎందుకు సహకరించడం లేదు? ఇన్ని రోజులు అనన్య పని చేసినప్పుడు చూస్తూ కూర్చోవడానికి నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా. ఒక్క పూట నువ్వు పనిచేస్తే నీ ఆరోగ్యానికేం కాదు. బాబు అర్జున్, ఈరోజు సాయంత్రం ఎందుకో నాకు వేడివేడి బజ్జీలు తినాలనుంది. అనన్య ఉంటే చేసి పెడుతుంది కదా. పర్వాలేదమ్మా, సాయంత్రం అన్యాన్న నీకు బజ్జీలు చేసి పెడుతుంది. ఆ తర్వాత మేం బయలుదేరుతాం. అనన్యని పార్టీకి వెళ్లనీయకుండా ఆపడానికి ఏదో ఒకటి చెయ్యాలన్న తొందరలో వసుంధర ఇలా అంటుంది. అది కాదురా, రాత్రికి నాకు గుత్తొంకాయ కూర తినాలనుంది. నీక్కూడా తెలుసు కదా, అనన్య గుత్తొంకాయ కూర రుచిగా చేస్తుందని. ఏమే వసుందరా, ఇప్పుడే కదా వంకాయ కూర అరగలేదు, కడుపులో గడబిడతో నిన్న రాత్రంతా జాగారం చేశానన్నావు. మళ్ళీ ఇప్పుడే గుత్తొంకాయ కావాలంటావేంటి? అది వంకాయ, ఇది గుత్తొంకాయ. రెండింటికి చాలా తేడా ఉంది కదండి. పర్లేదు మావయ్య గారు, అత్తయ్యగారు అడిగారు కదా, నేనా కూర కూడా వండిపెట్టి వెళ్తాను. అనన్య అలా అనేసరికి వసుంధర కంగు తింటుంది. ఇక చివరి ప్రయత్నంగా, కాని అనన్య, రాత్రిపూట బయట తిరగటం ఎందుకులేమ్మా? బయట చలికాలికి నీకు జలుబు చేస్తుంది. నువ్వు బాగుంటేనే కదమ్మా ఈ ఇల్లు బాగుండేది. అబ్బో, నీకు కోడలి మీద బాగానే ప్రేమ ఉందే. జలుబు తనకొస్తుందని నువ్వింతలా బాధపడతావా? భలేదానివే. మా అత్తయ్యగారికి నా మీద ఎప్పుడూ ప్రేమే మావయ్య గారు. అత్తయ్యగారు, మీరు కంగారు పడకండి. నేనన్నీ సిద్ధం చేసే వెళ్తాను. అబ్బా, ఇక నా వల్ల కాదు. నేనొక్కదాన్నే ఉదయం లేచి పనులన్నీ చేసుకోలేను. అనన్య లేకపోతే నాకు టీ ఇచ్చేవాళ్లుండరు. టిఫిన్ చేయడము, ఇంట్లో పనులు చేయడము నా వల్ల కాదు. వసుంధర మాటలకు అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ఆమె సోమరితనం చివరికి ఇలా బయటపడింది. సరే అత్తయ్యగారు, మీరు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ఏమండి, మీరు వెళ్ళిరండి.
నేను అత్తయ్య గారికి తోడుగా ఇంట్లోనే ఉంటాను. సరే అనన్య, నీ ఇష్టం. మరుసటి రోజు ఉదయం వాతావరణం చాలా చల్లగా ఉంది. అనన్య రోజులాగే తెల్లవారుజామునే లేచి పనులు చేయటం మొదలుపెట్టింది. కాని ఆమెకు సడన్గా నీరసంగా అనిపించింది. అనన్య వంటగదిలో పనిచేస్తూ హఠాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోబోయింది. కాని మెల్లగా గోడ పట్టుకుని తన రూంలోకి వెళ్లి పడుకుంది. రాఘవయ్య లేచి చూసేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అనన్య ఇంకా బయటకు రాలేదని తెలిసి కంగారుగా ఆమె గదిలోకి వెళ్ళాడు. అనన్య, ఏమైందమ్మా? ఇంకా నిద్రలేవలేదు? అనన్య దుప్పటి కప్పుకొని వణుకుతూ ఉంది. రాఘవయ్యకి అనన్య పరిస్థితి అర్థమైంది. అమ్మో, ఏంటమ్మా ఇంతలా వణికిపోతున్నావు? ఇది చలి జ్వరమై ఉంటుంది. అనన్య పరిస్థితి చూసి రాఘవయ్యకి చాలా బాధగా అనిపించింది. పాపం అనన్య ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఇంట్లో సందడిగా అటూ ఇటూ తిరిగేది కదా అనుకున్నాడు. ఏం చెయ్యాలో తోచక వెంటనే వసుంధరని పిలవటం మొదలుపెట్టాడు రాఘవయ్య. ఏమై వసుంధరా, త్వరగా రావే. ఏంటండి, ఇంకా 6 కూడా కాలేదు, ఎందుకలా అరుస్తారు? అనన్యకు జ్వరం వచ్చింది, లేవలేకపోతుంది పాపం. ఇక నీ సోమర్తనం పక్కన పెట్టి వంటింట్లోకి వెళ్ళు. అనన్య కాస్త పాలు వేడిచేయి. వసుంధరకి షాక్ తగిలింది. ఇప్పుడు వసుంధర తన మనసులో, అయ్యో ఇప్పుడు ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి కదా అనే బాధ ఒకవైపు, అనన్యకి ఆరోగ్యం బాగలేదనే బాధ మరోవైపు ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వంటింట్లోకి వెళ్ళింది వసుంధర. అబ్బబ్బా, ఈ అనన్య ఏ వస్తువు ఎక్కడ పెట్టిందో తెలియడం లేదే. ఉప్పు డబ్బా ఎక్కడుందో, టీ పొడి ఎక్కడుందో, అసలు వంటింట్లో ఇంత గజిబిజిగా ఉందేంటి? చచా, అప్పుడప్పుడైనా నేను వంటింట్లోకొస్తే బాగుండు. వసుంధర స్టవ్ పైన పాలు పెట్టి పంచదార కోసం వెతికింది. ఇంతలో పాలు పొంగిపోయాయి. తొందరలో వసుంధర పంచదార బదులు ఉప్పు వేయబోయింది. అలా ఎంతో కష్టపడేసరికి, పాలు వేడి చేసేసరికి ఆమెకు చెమటలు పట్టేశాయి. ఇంతలో అర్జున్ పార్టీ నుంచి తిరిగొచ్చాడు. అనన్య పరిస్థితి చూసి కంగారు పడ్డాడు. అమ్మా, అనన్యకు జ్వరం బాగా ఉంది కదా, నేను వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అర్జున్ డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చి అనన్యను పరీక్షించారు. ఏం పర్లేదు అర్జున్, చలిలో పనిచేయడం వల్ల, అలాగే సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల తనకి ఇన్ఫెక్షన్ సోకింది. కొన్ని రోజులు తనని ఏ పని చేయనివ్వకండి. ఈమెకి రెస్ట్ చాలా ముఖ్యం. డాక్టర్ మాటలు విన్న వసుంధర మనసు భారమైంది. అనన్య ఒక్కరోజు అనారోగ్యంతో పడుకుంటేనే ఇల్లు ఎంత అస్తవ్యస్తమైందో ఆమెకు అర్థమైంది. ఇంతకాలం తను సోమరిగా కూర్చుంటే తన కోడలు ఎంత భారాన్ని మోస్తుందో గుర్తు తెచ్చుకుని బాధపడింది. వసుంధర అనన్య దగ్గరికి వెళ్ళి, అనన్య, నన్ను క్షమించమ్మా. ఇంట్లో ఇంత పనున్నా నువ్వు ఒక్కరోజు కూడా సాయం కావాలని అడగలేదు. నీకు జ్వరం వచ్చినా కూడా నేను నా బద్ధకం గురించి ఆలోచించాను తప్ప నీ కష్టం గురించి ఆలోచించలేదు. అయ్యో అత్తయ్య గారు, అలా అనకండి. ఈ ఇంటి బాధ్యత నాదే కదా. అనన్య, ఇక నుంచి నీకు ఏ కష్టం రానియను. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు వంటగది వైపు అడుగు కూడా వేయకూడదు. పనులన్నీ నేనే చూసుకుంటాను. చూశావా అర్జున్, అనన్య జ్వరం మీ అమ్మ బద్ధకాన్ని వదిలించేసింది. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగింది వసుంధర గారికి. నిజమేనా అన్న? అమ్మలో ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరుసటి రోజు నుంచి వసుంధర ఉత్సాహంగా పనులు చేయటం మొదలుపెట్టింది. అనన్యకు వేడివేడి సూప్ చేసి ఇచ్చింది. మందులు వేసింది. కొన్ని రోజుల్లోనే అనన్య కోలుకుంది. అనన్య కోలుకున్నాక కూడా వసుంధర పనుల్లో సాయం చేయటం మానేయలేదు. అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి పనులు చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండటం చూసి రాఘవయ్య, అర్జున్ ఇద్దరూ మురిసిపోయారు. ఏమే వసుంధరా, ఇప్పుడు వంకాయ కూర తింటే అరుగుతుందా మరి? అబ్బే, ఇప్పుడు వంకాయ ఏంటి, రాళ్లు తిన్నా నాకు అరుగుతాయండి. పని చేయడంలో ఉన్న మజా నాకు తెలిసింది. అందరూ ఒక్కసారిగా నవ్వారు. ఆ ఇంట్లో వసుంధర సోమరితనం పోయి ఆత్మీయత అనే వెచ్చదనం వెల్లివిరిసింది. అత్తలో అమ్మని చూసే గుణమున్న కోడలు, కోడల్లో కూతుర్ని చూసే గుణమున్న అత్త ఉన్న ఏ ఇల్లైనా ఆనందాలకు నిలవవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే అత్త కోడళ్లకి ఈ కథ అంకితం.
Ananya Tales. అర్ధరాత్రి ఆడవాళ్ల ముచ్చట్లు. సింధూరపల్లి అనే గ్రామంలో వసుంధర, అనన్య అనే అత్తాకోడళ్లు ఉంటారు. వసుంధర చాలా మంచిది, కోడల్ని బాగా చూసుకునేది. కాని కోడలికి కొంచెం తలతిక్క. ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తుంది. దాంతో విసుగెత్తిన వసుంధర కోడల్ని అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది. అలా తిట్టిన ప్రతిసారి తను పుట్టింటికి వెళ్తుంది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత అనన్య తండ్రి, ఏంటమ్మా నిన్నా ఇలా చీటికి మాటికి గొడవపడి పుట్టింటికి రాకూడదు. అయినా ఈరోజేమైంది? మా అత్తగారితో గొడవ నాన్న. వాళ్ళ నాన్నకి దీపం పెట్టొచ్చు, మా నాన్న ఫోటోకు మాత్రం దీపం పెట్టకూడదని. ఇదెక్కడి న్యాయం చెప్పు? ఆ మాట వినగానే శంకర్ ఆశ్చర్యపోయాడు. ఒసే, సచ్చినోళ్ళకి దీపం పెట్టేది నువ్వు నన్ను బతికుండగానే పెట్టేసేలాగున్నావే. నోరు మూసుకొని అత్తగారింటికి పో. సర్లే నాన్న, తెలీదు, తప్పు చేశాను. ఇంత దూరం వచ్చాను కదా. ఈ కొత్త బకెట్ బాగుంది, మా ఇంట్లో ఇలాంటిది లేదు, తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి ఆ బకెట్ తీసుకుని వెళ్ళిపోతుంది. అలా ప్రతిసారి ఏదో ఒక గొడవ పెట్టుకున్నప్పుడు పుట్టింటికి వెళ్ళడం, అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకురావడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా అత్తగారితో మాట్లాడుతుంది. అలా చుట్టుపక్కల వాళ్ళు అనన్య గురించి, ఆమె చేసే తింగరి పనుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి 10 గంటలైంది. ఇంతలో పవర్ పోయింది. ఉక్కపోతకి ఊరంతా బయట మంచాలు వేసుకున్నారు. వసుంధర, శకుంతల, మరికొందరు పక్కింటి పిన్నికార్లు గుమిగూడారు. అప్పుడు శకుంతల వసుంధరతో, ఏమే వసుంధర, మొన్ననే కదా మీ కోడలలిగి పుట్టింటికి పోయింది, అప్పుడే వచ్చేసిందా? ఈసారి చేతిలో ఏదో కొత్త బకెట్ పట్టుకొచ్చింది, సంగతేంటి? అబ్బబ్బా, దాని గురించి ఏం చెప్పని శకుంతల. మా వెయ్యంకుడు ఫోన్ చేసి దండం పెట్టి మరీ పంపించాడు. లేకపోతే ఆయన బతికుండగానే ఫోటోకి దండ వేసి హారతిస్తుందంట. ఆ సంగతి ఆయనతో చెప్పింది. ఆయన భయపడిపోయి తిట్టి పంపించేశాడు. అప్పుడే అక్కడున్న అనన్య అమాయకంగా, అత్తయ్య, మీరు మరీను, నాన్న నన్ను తిట్టి పంపించాడు కదా, ఆ బాధలో ఆటో ఛార్జీలు ఇవ్వడం మర్చిపోయాడు. అందుకే ఆటో వాడికి ఇవ్వడానికి డబ్బులు లేక నా చేతిలో ఉన్న బకెట్ తీసుకోమంటే తీసుకోనన్నాడు. ఆ బకెట్ అమ్ముకుంటే ఆటో ఛార్జీలు వాడికి వస్తాయి కదా. పిచ్చోడు, తెలివితేటలు లేక దాన్ని తీసుకోలేదు. ఓరి దేవుడా, ఆటోవాడు బకెట్ తీసుకుంటాడా? శకుంతల, వాడితో గొడవ పడుతుంటే ఆఖరికి వాడికి 200 రూపాయలు నేనే ఇచ్చాను. అసలు ఇంట్లో చాలా బకెట్లున్నాయి, ఆ బకెట్ ఎందుకు తెచ్చావు తల్లి? అయ్యో అత్తయ్య, మన ఇంట్లో బకెట్కి చిన్న కన్నం పడింది కదా, దానికి బదులు ఇది వాడొచ్చు కదా. పొదుపు అత్తయ్య, పొదుపు అని అనన్య అనటంతో పక్కనున్న ఆడవాళ్లంతా నవ్వలేక ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. అప్పుడు పక్కింటావిడ కాంతమ్మ, మీ కోడలు బకెట్ తెచ్చింది సరే వసుంధరా, మా కోడలు గీత గురించి చెప్పాలి. మొన్న కూరలో ఉప్పు ఎక్కువైందని ఏం చేసిందో తెలుసా? కూర తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టింది. కరెక్టే కదా పిన్ని, ఫ్రిడ్జ్లో పెడితే కూర చల్లబడుతుంది, చల్లబడితే ఉప్పు గడ్డ కట్టి పక్కకొచ్చేస్తుంది కదా. సైన్స్ పిన్ని, సైన్స్. ఆపవే నీ సైన్స్ తగలయ్యా. మొన్న నువ్వు చేసిందేంటి? ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్లు కూలింగ్ అవ్వడం లేదని ఫ్రిడ్జ్ తలుపు తీసి ఏసీ ఆన్ చేసి పెట్టావు. ఇల్లంతా చల్లగా అయిపోయింది. ఆ తర్వాత నెల కరెంటు బిల్లు చూసి మీ మామగారికి బీపీ వచ్చింది. అత్తయ్య, ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది కదా, ఏసీ కూడా చల్లగాలిస్తుంది. రెండు కలిపితే తొందరగా నీళ్లు కూల్ అవుతాయని అలా చేశానత్తయ్య. అమ్మో వసుంధర, నీ కోడలి తెలివికి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అని శకుంతల వెటకారంగా అనగాని అక్కడ వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఇంతలో ఎదురింటావిడ సరళ, మా కోడలైతే మరీను, గ్రైండర్ పాడైపోయిందని దోశపిండి రుబ్బమని చెప్తే పిండి రుబ్బడం బద్ధకమని వాషింగ్ మెషిన్లో పప్పు పోసింది. పైగా నాతో అంటుంది, అత్తయ్య ఎలాగో తిరుగుతుంది కదా, బట్టలే కాదు పప్పు కూడా మెదుగుతుందని అంటుంది. వావ్, మంచి ఐడియా పిన్ని గారు. కానీ అందులో డ్రయర్ మోడ్ ఆన్ చేయకూడదు, లేకపోతే దోశపిండి కాస్త ఇడ్లీ రవ్వలా అయిపోతుంది.
నువ్వు సలహాలివ్వకే తల్లి. మొన్న నువ్వేం చేసావు? మిక్సీ జార్ కడగటం కష్టంగా ఉందని దాని నిండా సబ్బు నీళ్లు పోసి మిక్సీ ఆన్ చేసావు. ఇల్లంతా నురగ, వంటిల్లంతా జలపాతం. మరేం చేయమంటారు అత్తయ్య? టెక్నాలజీని వాడుకోవాలి కదా. సెల్ఫ్ క్లీనింగ్ అని యూట్యూబ్లో చూశాను. కాకపోతే మన మిక్సీకి మూత గట్టిగా పెట్టలేదు. అది నా తప్పు కాదు, కంపెనీ వాడితే తప్పు. సరళ, వసుంధర, మీ ఇద్దరి కోడళ్ళు కలిస్తే ఊరు మొత్తం ఆటోమేటిక్గా మారిపోతుందన్నమాట అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. బయట కూడా గాలి రావటం ఆగిపోవడంతో వాళ్లకు చిరాకెక్కువ అవుతుంది. ఇంతలో శకుంతల, ఎప్పుడొస్తుందో ఏంటో ఈ కరెంటు, అసలే దోమలు కుట్టి చంపుతున్నాయి. అత్తయ్య, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి మా ఇంట్లో కరెంట్ ఉంది, మీ ఆఫీస్లోనే పోయిందేమో చెక్ చేసుకోండి అని చెప్తాను. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయి మనకి కరెంట్ ఇచ్చేస్తారు. ఓసి నీ తెలివితేటలు మండిపోను. వాళ్ళు కరెంట్ ఆపారు కానీ వాళ్ళ బుర్రలు ఆపేలేదే. నువ్వు కాసేపు మౌనంగా ఉంటే మాకదే చాలు. పోనీ కొవ్వొత్తి వెలిగించి దాని ముందు ఫ్యాన్ పెడదామా? వేడి కలిపోయి వెలుతురు గాలి వస్తుందేమో. ఈ మాట అనగానే అక్కడున్న ఆడవాళ్లందరూ పక్కపక్క నవ్వేశారు. సరిగ్గా అదే సమయానికి కరెంట్ వచ్చింది. చూసారా, నా ఐడియా వినగానే కరెంట్ వాడికి భయం వేసి పవర్ ఇచ్చేశాడు. అంతా నా వల్లే జరిగింది. సరేలేవే తల్లి, పద లోపలికి. ఇంకో ఐడియా చెప్పావంటే మళ్ళీ కరెంటు పోతుందేమో అని అంటుంది వసుంధర విసుగ్గా. ఇక అందరూ నవ్వుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటలు. అర్జున్ ఆఫీస్కి రెడీ అవుతూ హడావిడిగా ఉంటాడు. అనన్య వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. అనన్య, నా బ్లూ కలర్ షర్ట్ ఎక్కడుంది? నిన్ననే ఉతికి ఐరన్ చేయమని చెప్పా కదా. వంటింట్లో నుంచి చేతిలో గరిట పట్టుకొని వస్తుంటుంది అనన్య. అయన్ చేశాను కానీ అది ఇప్పుడు మీరు వేసుకోలేరండి. ఎందుకు? ఏమైంది? మళ్ళీ కాలిపోయిందా? అయ్యో లేదండి, మొన్న మీరు మావయ్య గారిద్దరూ కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందని గొడవ చేశారు కదా. అందుకే కరెంట్ ఆదా చేద్దామని అయన్ బాక్స్ వాడకుండా వేడి వేడి ఇడ్లీ పాత్ర కింద షర్ట్ పెట్టి ఇస్త్రీ చేశాను. ఇడ్లీ పాత్రతో ఇస్త్రీనా? నా కర్మ. సరే, ఎక్కడుందది? అది ఇడ్లీ పాత్ర కిందే ఉంది. ఇంకా ఇడ్లీలు ఉడకలేదు కదా, అవి ఉడికాక ఆవిరొస్తుంది కదా, అప్పుడు స్టీమ్ అయన్ లాగా బాగా వస్తుందని తీయలేదు. ఓసి నీ స్టీమ్ ఐరన్ తగలయ్యా. ఇప్పుడే కదా ఇస్త్రీ చేశానని చెప్పావు, మళ్ళీ ఏం చేయాలంటావేంటి? ఏదో అలా చెప్పానులే, వదిలేయండి. సరేలే, ఆఫీస్కి టైం అవుతుంది. నేను ఇంకో షర్ట్ వేసుకొనొస్తాను, నువ్వు కొంచెం ఆ షూ పాలిష్ చెయ్యి. అందుకు అనన్య సరే అని అంటుంది. 5 నిమిషాల తర్వాత అర్జున్ వచ్చి, షూ తుడిచావా? ఆ తుడిచానండి, షూ పాలిష్ అయిపోయిందని నా దగ్గరున్న ఫెయిర్ అండ్ లవ్లీ రాసి తుడిచేశాను. షూస్కి ఫేస్ క్రీమ్ రాసావా? నీకేమైనా పిచ్చా అనన్యా? పిచ్చి కాదండి, క్రియేటివిటీ. ఫేస్ క్రీమ్ రాస్తే ముఖం మెరిసినట్టు షూస్ కూడా తెల్లగా మెరుస్తాయని రాశాను. కాకపోతే బ్లాక్ షూస్ కదా, కొంచెం బూడిద రంగులోకి వచ్చాయి అంతే. ఇది విన్న అర్జున్కి ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోతాడు. దాంతో కొంచెం విసుగ్గా, సరే, ఇక నీతో వాదించి లాభం లేదు కానీ లంచ్ బాక్స్ పెట్టావా? సర్దేశానుగా, కానీ ఇందాక వంట చేసేటప్పుడు సాంబార్లో ఉప్పు ఎక్కువైందండి. మళ్ళీ ఏం చేశావు? సాంబార్ తీసుకెళ్లి వాషింగ్ మిషన్లోనో ఇంకేదో చేయలేదు కదా? చీచీ, నేనంత అమాయకురాలని అనుకుంటున్నారా ఏంటి? ఉప్పు ఎక్కువైందని మీ లంచ్ బాక్స్ పక్కన ఒక స్వీట్ ప్యాకెట్ పెట్టాను. స్వీటా? ఎందుకు? లాజిక్ అండి. ఒక ముద్ద సాంబార్ అన్నం తినగానే ఉప్పుగా అనిపిస్తుంది కదా, వెంటనే ఒక ముక్క స్వీట్ తింటే ఆ ఉప్పు ఈ స్వీట్ బ్యాలెన్స్ అయిపోయి రుచి అదుర్స్ అన్నమాట. సైన్స్ అండి, అది సైన్స్. నీ సైన్స్ దెబ్బకి సైంటిస్టులు కూడా పిచ్చోళ్ళైపోతారు. సరే, నేను వెళ్తున్నా. బైక్ కేసు మర్చిపోయాను, తీసుకురా. ఏవండి, కీస్ ఇవ్వను కానీ ఈరోజు ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళండి. ఎందుకు? కొంపదీసి బండిలో పెట్రోల్ తీసేసావా ఏంటి? పెట్రోల్ ఉందండి,
కానీ మీరు వాడే హెల్మెట్ ఒకవేళ పొరపాటున యాక్సిడెంట్ ఏమన్నా అయితే ఆ హెల్మెట్ గట్టిగా ఉందో లేదో అని టెస్ట్ చేయడానికని దాని మీద నేను రోకలి బండ వేశాను. ఏంటి రోకలి బండ వేసావా? పగిలిపోయిందా? అయ్యో, అస్సలు పగల్లేదు. ఏవండి, కాకపోతే మీ తల పట్టేంత ప్లేస్ లేకుండా సొట్టపడింది అంతే. మీరేమో సేఫ్టీ లేకుండా బండి నడపరు, అందుకే ఈరోజు వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిదని అలా చెప్పాను. పైగా వచ్చేటప్పుడు ఒక హెల్మెట్ కూడా కొనుక్కొచ్చుకోండి. తల్లి, నువ్వు మామూలు దానివి కాదు. నీతో మాట్లాడితే ఆఫీస్కి వెళ్ళక ముందే బీపీ వచ్చేలా ఉంది. నేను ఆటోలో వెళ్తాను కానీ దయచేసి సాయంత్రం వచ్చేసరికి కొత్త ప్రయోగాలు చెయ్యకు అని అర్జున్ పారిపోతున్నట్టు వెళ్ళిపోతాడు. అనన్య తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఛ, ఈ మగవాళ్లే ఇంత. ఎంత జాగ్రత్తగా ఆలోచించి చేసినా చిన్నదానికి కూడా కోపడతారు. సాయంత్రమైన కోపం పోగొట్టడానికి కూల్ డ్రింక్ లో విక్స్ బిళ్ళలు వేసేస్తాను. గొంతు క్లియర్ అయి కూల్ అయిపోతారు అని అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ల సంభాషణంతా విన్న అత్తగారు వసుంధర తనలో తాను ఇలా అనుకుంటుంది. ఓరి భగవంతుడా, ఇలాంటి కోడల్నిచ్చావు. ఈ రోజు రాత్రి కూడా కరెంటు పోతే ఈ రోజు జరిగిన ముచ్చట్లు చెప్తే వాళ్ళందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు అని అనుకుంటుంది. హలో వ్యూయర్స్, ఇంకా ముందు ముందు ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఈ కోడలి విషయంలో. మీరైతే ఈ వీడియోని చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Ananya Tales. తింగరి అత్త తెలివైన కోడలు. సుందరగిరిలో ఉండే వసుంధర పనుల వల్ల ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది. కానీ ఆ సమస్యలకి మాత్రం పరిష్కారం వసుంధర కోడలు అనన్య దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఒకరోజు ఉదయం వసుంధర వంటింట్లో ఏదో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాఘవయ్య హాల్లో కూర్చొని పేపర్ చదువుతుంటే లోపల నుంచి ధామ్ ధామ్ అని శబ్దాలు వస్తున్నాయి. ఏమే వసుందరా, ఏంటా శబ్దాలు? వంటింట్లో ఎలుకలతో ఏమైనా కుస్తీ పడుతున్నావా? లేక కొత్తగా ఏదైనా వంటకం కనుక్కుంటున్నావా? ఆ మాటలు విని వసుంధర వంటింట్లో నుండి బయటకి వస్తూ, అదేం కాదులేండి, మన మిక్సీ గిన్నె అడుగున తుప్పు పట్టినట్టుంటే దాన్ని ఇసుక వేసి రాయితో రుద్దుతున్నాను. తుప్పు పోతే కొత్త దానిలా మెరుస్తుంది కదా. ఇసుక రాయితోనా? అది స్టీలు గిన్నె వసుందరా. నువ్వు ఇసుక వేసి రుద్దుతే తుప్పుపోవడం సంగతి దేవుడెరుగు. గిన్నెకి కన్నాలు పడిపోతాయి. అప్పుడే అనన్య హాల్లోకొస్తుంది. ఏవైంది మావయ్య గారు? అత్తయ్యగారు మళ్ళీ ఏమైనా చేశారా? ఏదో శబ్దం వినిపించింది. అదిగో చూడనన్య, మీ అత్తగారు మిక్సీ గిన్నెకి ఇసుక స్నానం చేస్తున్నారు. చూసావా అనన్య, నేనేదో ఆ గిన్నె తుప్పుపోయేలా చేద్దామనుకుంటే మీ మావయ్య గారు సూటిపోటి మాటలతో నన్ను దెప్పి పొడుస్తున్నారు. ఆయనకి నేను చేసే పనులన్నీ ఎప్పుడూ ఎగతాళిగానే ఉంటాయిలే. అత్తయ్యగారు, మీరు సరైన పని చేద్దామనుకున్నారు, కానీ ఆ పని అలా కాదు చేయాల్సింది. గిన్నెకి తుప్పు పోవాలంటే కొంచెం వెనిగర్ నిమ్మరసం కలిపి రుద్దితే సరిపోతుంది. ఆ పని నేను చేస్తానులేండి. అలా వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా పాలు పోసే మల్లయ్య వచ్చాడు. వసుంధర పాలు పోయించుకొని గిన్నెలోకి చూసింది. ఆ పాలని చూసి ఆమె మొహం చిట్లించింది. ఏ మల్లయ్య, ఏంటివి? పాలా లేకపోతే తెల్లటి నీళ్ళ? గిన్నెలో చూస్తే అడుగునున్న డిజైన్ కూడా కనిపిస్తోంది. అంత పల్చగా ఉన్నాయి నువ్వు పోసే పాలు. ఏంటమ్మా అలా అంటారు? ఆవు పాలు అలాగే ఉంటాయి. నేను నీళ్లు కలుపుతున్నానని మీరు అనుమానపడితే నేనేమి చేయలేను. అనుమానమేంటి మల్లయ్య? నిన్న మా కోడలు పాలు కాస్తుంటే మీద మీగడ కట్టలేదు సరికదా? పాలు సరిగ్గా పొంగను కూడా పొంగలేదు. ఈ పాలతో టీ పెడితే అది టీలా కాకుండా పంచదార నీళ్లలా ఉంది. రేపటి నుండి పాలు కొంచెం చిక్కగా పోయి, లేకపోతే ఊరుకునేది లేదు. జాగ్రత్త. వసుంధర గారి మాటలకి మల్లయ్య భయపడి 2 రోజులు పాలు బాగానే పోశాడు. కాని 3వ రోజు మళ్లీ పాతపాటే. వసుంధరకి ఈసారి చిర్రెత్తుకొచ్చింది. మల్లయ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? ఇవేం పాలు? నువ్వు పాలల్లో నీళ్లు కలిపినట్టు లేదు, నీళ్లలోనే కొన్ని పాలు కలిపినట్టున్నావు.
చూడమ్మా, నేను ఎన్నో ఏళ్లుగా పాలు పోస్తున్నాను. నా దగ్గర కంటే చిక్కటి పాలు మీకు ఇంకెక్కడా దొరకవు. మీ అంత కోపంగా నన్ను ఇలా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఇంతకంటే చిక్కగా పాలు కావాలంటే మీరు సొంతంగా ఆవునో గేదెనో పెంచుకోవాలి. ఏమన్నావ్? నన్నే ఆవుని పెంచుకోమంటావా? సరే చూడు, రేపే ఒక ఆవుని కొనుక్కొచ్చి మా ఇంటి పెరట్లో కట్టేస్తాను. ఇక నీ పాలు మాకవసరమే లేదు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. మల్లయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వసుంధర విసురుగా ఇంటి లోపలికొచ్చింది. ఆ గొడవ సంగతి అనన్య రాఘవయ్య గారికి చెప్పింది. ఏంటి వసుందరా, పాలవాడితో గొడవపడి ఆవుని కొంటావన్నమాట? అయినా మనకి ఆవుల పెంపకం గురించి ఏం తెలుసు? ఏం తెలియాల్సిన అవసరం లేదండి. ఆవుని పెంచడమంటే గడ్డి వేయటం, పాలు పితకడం అంతే కదా. దానికేమైనా కోర్స్ చేయాలా ఏంటి? మన పక్కింటి సుబ్బమ్మ గారు పెంచుకోవడం లేదు, మనమెందుకు పెంచలేం? అమ్మా, ఆవుని పెంచడమంటే చిన్న విషయం కాదు. దానికి సరైన మేత పెట్టాలి, దానా పెట్టాలి, రోజు దాని శరీరాన్ని కడగాలి, ఆవు చుట్టూ శుభ్రంగా ఉండేలా చేయాలి. అవన్నీ పనులు నువ్వు చేయగలవా అమ్మా? నేనొక్కదాన్నే చేస్తానని నేనెప్పుడన్నాన్రా? అనన్య ఉందిగా, తను నాకు సాయం చేస్తుందిలే. ఏమనన్య, నువ్వేమంటావు? అత్తేగారు, పాలవాడి మీద కోపంతో ఆవుని కొనడం కరెక్ట్ కాదు. వాడి దగ్గర పాలు బాలేకపోతే ఇంకొకరి దగ్గర మనం తీసుకోవచ్చు. కాని మనకి సొంతంగా పాల కోసం ఒక ఆవు ఉండాలనుకోవడం మాత్రం తప్పత్తయ్యా. మావయ్య గారు, మీరేమంటారు? సరే, మీ అత్తయ్య పంతం ఎందుకు కాదనాలి? నా మిత్రుడు సూరిబాబున్నాడు కదా, వాళ్ళ ఊర్లో మంచి ఆవులు దొరుకుతాయి. వాడికి ఫోన్ చేస్తాను. రాఘవయ్య తన మిత్రుడికి ఫోన్ చేశాడు. 2 రోజుల తర్వాత సూరిబాబు ఒక ఆవుని వసుంధర ఇంటికి పంపించాడు. ఆవు చూడ్డానికి చూడముచ్చటగా ఉంది. అబ్బా, ఎంత బాగుందో ఆవు! రేపటి నుంచి మనం మన ఆవు ఇచ్చే చిక్కటి పాలను తాగుదాం. ఇప్పుడు చూడాలి ఆ మల్లయ్య మొహం. మొదటి 2 రోజులు ఆవు బాగానే పాలిచ్చింది. అనన్య ఆవుని శుభ్రం చేయటం, దానికి గడ్డి వేయటం వంటి పనులు చూసుకునేది. కాని వసుంధర మాత్రం తన తింగరి తెలివితేటలు మళ్లీ మొదలుపెట్టింది. ఈ ఆవుకి కేవలం గడ్డి వేస్తే సరిపోతుందా? దీనికి ఏదైనా బలం వచ్చేది పెట్టాలి. మన ఇంట్లో మిగిలిపోయిన పాతన్నం, చింతపండు పులుసు, కూరగాయల తొక్కలన్నీ కలిపి పెడదాం. అప్పుడు ఈ ఆవు పాలు ఇంకా ఎక్కువగా ఇస్తుంది. వసుంధర ఆవుకి తన ఇష్టమొచ్చినట్టు పదార్థాలని కలిపి దాణాగా పెట్టడం మొదలుపెట్టింది. 4వ రోజు నుంచి ఆవు పాలు ఇవ్వటం తగ్గించేసింది. 5వ రోజు అసలు ఒక్క గ్లాస్ పాలు కూడా ఇవ్వలేదు. ఏంటి వసుందరా, ఇన్ని డబ్బులు పెట్టి ఆవుని కొంటే అది ఒక్క గ్లాస్ పాలు కూడా ఇవ్వడం లేదేంటి? నాకేం తెలుసండి, బహుశా ఈ ఆవుకి ఆ మల్లయ్య దిష్టే తగిలుంటుంది. అందుకే పాలు సరిగ్గా ఇవ్వటం లేదు. లేకపోతే నేనింత బాగా దాణా పెడుతుంటే పాలివ్వకపోవడం ఏంటండి? అమ్మా, అసలు నువ్వేం పెడుతున్నావు ఆవుకి? మన ఇంట్లో మిగిలిన అన్నము, కూర ఇలా అన్ని పెడుతున్నాన్రా. అలా చేస్తే ఇంట్లో మిగిలినవన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయిగా. అలాగే ఆవు కూడా బలం బాగా వస్తుందని. అనన్య ఆవు దగ్గరికి వెళ్లి చూసింది. ఆవు చాలా నీరసంగా ఉంది. అది సరిగ్గా గడ్డి కూడా తినటం లేదు. అత్తేగారు, ఆవులకి మనం తినే వస్తువులన్నీ పెట్టకూడదు. వాటికి ప్రత్యేకమైన దాణా, పచ్చిగడ్డి మాత్రమే పెట్టాలి. అబ్బే, అవన్నీ వద్దే. ఆ సూరిబాబు మనల్ని మోసం చేశాడు. మనకి పాలివ్వని ముసలి ఆవుని అంటగట్టాడు. మనం వెంటనే దీన్ని అమ్మేసి ఇంకో ఆవుని కొందాం. ఏంటి, ఇంకో ఆవుని కొంటావా? ఉన్న ఆవుని సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. ఇప్పుడు దీన్ని అమ్మేస్తే ఎవడు కొంటాడు? ఉన్న పళంగా ఇంకో ఆవుని తెస్తే అది కూడా పాలివ్వకపోతే ఏం చేస్తావు? 3వది కొంటావా? ఈ తతంగమంతా జరుగుతుంటే మల్లయ్య అటుగా వెళ్తూ ఆగిపోయాడు. ఏంటి వసుంధరమ్మ గారు, ఆవుని కొన్నారు కదా, అది పాలు బిందెలు బిందెలిస్తుందా? నన్ను వెక్కిరించారు కదా, ఇప్పుడు ఏమైంది? ఆవుని పెంచడం అంటే ఆషామాషి వ్యవహారం అనుకున్నారా? నీకేం కావాలి మల్లయ్య? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్తానులేమ్మా, కానీ తెలియని పనులు చేయకూడదని పెద్దలు ఊరికే అనలేదు. పాలు పితకడం రాదు, మేపడం రాదు, ఆవుని కొన్నారు. మల్లయ్య వెక్కిరింత వసుంధరకి చాలా బాధ కలిగించింది. రాఘవయ్య గారు ఆవుని అమ్మేద్దామని గట్టిగా నిర్ణయించుకున్నారు. కాని అనన్య అడ్డుపడింది. మావయ్య గారు, ఒక్క 2 రోజులు నాకు సమయం ఇవ్వండి. ఆవు పాలివ్వకపోవడానికి కారణం అది అత్తయ్యగారు పెట్టిన ఆహారం వల్ల దాని జీర్ణక్రియ పాడైంది.
నేను దీన్ని బాగు చేస్తాను. అనన్య వెంటనే పశువుల డాక్టర్ని పిలిపించింది. డాక్టర్ ఆవుని పరీక్షించి కొన్ని మందులిచ్చారు. అమ్మగారు, ఆవుకి కేవలం పచ్చిగడ్డి, ఎండుగడ్డి మరియు తౌడు కలిసిన దాన మాత్రం ఇవ్వాలి. ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలు పెడితే వాటి కడుపు పాడవుతుంది. అనన్య స్వయంగా రంగంలోకి దిగింది. అత్తగారిని ఆవు దగ్గరికి రానియకుండా తనే రోజు పొద్దున్నే లేచి ఆవుకి దాణా పెట్టింది. సరైన సమయానికి గడ్డి వేసింది. ఆవుకి కావాల్సినంత నీరు పెట్టి దాన్ని ప్రేమగా నిమిరేది. రెండో రోజు సాయంత్రానికి ఆవులో మార్పు వచ్చింది. అది ఉత్సాహంగా గడ్డి తినటం మొదలుపెట్టింది. మూడో రోజు ఉదయం అనన్య పాలు పితకడానికి ప్రయత్నించింది. ఆవు శాంతంగా నిలబడింది. అనన్య పాలు పితుకుతుంటే గిన్నె నిండా చిక్కటి పాలొచ్చాయి. అత్తయ్యగారు, మావయ్య గారు, ఇటు చూడండి. గిన్నె నిండా ఉన్న తెల్లటి చిక్కటి పాలు చూసి వసుంధర ఆశ్చర్యపోయింది. అమ్మా అనన్య, ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. ఇన్నాళ్ళు నేనేవేవో పెట్టి దానికి పాలు రాకుండా చేశానన్నమాట. చూశావా వసుంధరా, కోడలి తెలితేటలు? నీ తింగరితనం వల్ల పోయిన పాలు అనన్య కష్టం వల్ల మళ్ళీ వచ్చాయి. మల్లయ్య వెక్కిరిస్తే నువ్వు ఆవుని అమ్మేద్దామన్నావు, కాని అనన్య పట్టుదలతో దాన్ని బాగు చేసింది. అవునమ్మా, ఇప్పటికైనా నీ ప్రయోగాలు ఆపుతావా? మరుసటి రోజు మల్లయ్య మళ్లీ వసుంధర ఇంటి దగ్గర ఆగాడు. ఈసారి వసుంధర చిక్కటి పాలగిన్నెతో అతని దగ్గరకొచ్చింది. ఇదిగో మల్లయ్య, చూడు, గిన్నె నిండా పాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఈ గిన్నె లోపలికి చూడు. లోపల డిజైన్ కాదు కదా, కనీసం గిన్నె పక్క కూడా కనిపించదు. మా కోడలు తెలివితేటల వల్ల ఇప్పుడు మా ఇంట్లోనే పాలగంగ ప్రవహిస్తోంది. ఇక మాకు నీ కల్తీ పాలు తాగాల్సిన అవసరం లేదులే. నీకు స్వచ్ఛమైన పాలు కావాలనంటే చెప్పు, మేమే ఇస్తాం. మల్లయ్య ఆ పాలు చూసి ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి తలదించుకుని వెళ్ళిపోయాడు. వసుంధరా, మనం ఈరోజు సాధించాం. కాని ఒకటి గుర్తుంచుకో, మనకి తెలియని పనులు చేయడం వల్ల ప్రయోజనముండదు, నష్టమే జరుగుతుంది. ఇక నుంచి నువ్వేదైనా చేయాలనుకున్నప్పుడు అనన్యని అడిగి చెయ్యి. అనన్య తెలివి వల్ల మనమిప్పుడు బతికిపోయాం, కాని నీ తింగరితనం వల్ల మన పరువు పోయేది. నిజమేనండి అనన్య, ఇక నుంచి నేను ఏ పని చేసినా ముందు నిన్నే అడుగుతాను. మన ఆవుకి దాణా పెట్టే బాధ్యత నీదే. నేను దానికి నీళ్లు మాత్రమే పెడతాను అని వసుంధర అనటంతో ఆ మాటకి అందరూ నవ్వుతారు. అలాగే అత్తయ్యగారు, మనమందరం కలిసి మన ఆవుని బాగా చూసుకుందాం. అప్పుడది బాగా పాలిస్తుంది. ఆ విధంగా అనన్య తెలివితేటల వల్ల ఆ ఇంట్లో పాల సమస్య తీరిపోవడమే కాకుండా వసుంధర తింగరితనానికి ఒక అడ్డుకట్ట పడింది. ఆ కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. Ananya Tales. Ananya Tales. పిసినారి అత్త ఇంటికొచ్చిన కోడలి చుట్టాలు. ఈ కథలో చూడబోయి వినోదభరిత అంశాలు. జీలకర్ర ధరలు ఆకాశాన్నంటాయి. పోపుల డబ్బాలో చిన్న స్పూన్ పెట్టిన వసుంధర గారి పొదుపు ప్లాన్ ఏంటి? వచ్చిన చుట్టాలకు సూప్ లాంటి పప్పుచారు, జీడిపప్పు దోశకు బదులు వేరుశనగకాయల దోశ. అత్తగారి పిసినారితనం ఏ స్థాయికి వెళ్ళింది? పిసినారి అత్త వల్ల పరువు పోతుంటే కోడలు అనన్య ఆ చుట్టాలను ఎలా మెప్పించింది? ఆ చుట్టాల వల్ల అర్జున్కి వచ్చిన ఆ కోట్ల కాంట్రాక్ట్ ఏంటి? పిసినారి అత్త ఇంటికి వచ్చిన కోడలి చుట్టాలు. రాజాపురంలో వాతావరణం ఎలా ఉన్నా రాఘవయ్య ఇంట్లో మాత్రం ఎప్పుడూ ఆర్థిక శాస్త్రం రాజ్యమేలుతుంది. అందుకు కారణం రాఘవయ్య భార్య వసుంధర. వసుంధర పొదుపు విషయంలో ప్రపంచ ఆర్థికవేత్తలతో పోటీ పడతారు. ఒకరోజు ఉదయం వసుంధర వంటింట్లో ఉండగా, ఏమే వసుంధరా, అప్పటినుండి ఆ వంటిట్లోంచేస్తున్నావే? ఆ పోపుల డబ్బాని ఎంతసేపు సర్దుతావు? నిన్న మన కోడలు వంట చేస్తూ ఆవగింజలు జీలకర్ర ఎక్కువ వేసిందండి. అందుకే ఈ డబ్బాలో ఒక చిన్న స్పూన్ పెడుతున్నాను. ఇలాగే మన కోడల్ని వదిలేస్తే ఈ నెల బడ్జెట్ అంతా తలకిందులవుతుంది. అసలే జీలకర్ర ధరలు ఆకాశాన్నంటున్నాయి. అబ్బా, జీలకర్ర ఆవగింజలకే బడ్జెట్ తలకిందులవుతుందా? మీకేం, మీరేమైనా అంటారు. నేను ఇంటిని చూసుకోకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో ఏమో. అనన్య, అనన్య, ఇటు రామ్మా. అత్తగారి మాటలు విన్న అనన్య నవ్వుతూ అక్కడికి వస్తుంది.
చెప్పండి అత్తయ్య, ఏమైంది? అనన్య, ఈరోజు కూరలో పోపు గింజలు తక్కువై, అలాగే నూనె కూడా పొదుపుగా వాడు. మొన్న కూరలో నూనె ఎక్కువై ఆ గిన్నె కడిగేటప్పుడు సబ్బు బిల్ల ఎక్కువగా ఖర్చయింది. నూనె తక్కువ వాడితే సబ్బు కూడా తక్కువ ఖర్చవుతుందిగా. ఇది చైన్ రియాక్షన్ లాంటిదన్నమాట. అలాగే అత్తయ్యగారు, మీ పొదుపు సూత్రాలు పాటిస్తే మనం త్వరలోనే మరో ఇల్లు కొనేయొచ్చనిపిస్తుంది. ఇల్లు మాత్రమే కాదానన్యా, మీ అత్తగారి పొదుపు వలన మనమొక విమానం, ఒక ట్రైన్ కూడా కొనుక్కోవచ్చు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా అర్జున్ హాల్లోకి వస్తాడు. ఏంటమ్మా, మళ్ళీ నీ లెక్కలు మొదలుపెట్టావా? అదేం లేదురా, అనన్యకి పొదుపుగా రుచిగా ఎలా చేయాలో కొన్ని చిట్కాలు చెప్తున్నాను. అమ్మా, నేనొక పెద్ద కాంట్రాక్ట్ కోసం ట్రై చేస్తున్నాను. 1-2 డేస్లో ఆ కాంట్రాక్ట్ మనకు వచ్చేసేలా ఉంది. అది వస్తే ఈ చిన్న చిన్న పొదుపులతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అబ్బే, కోట్లు వచ్చినా పొదుపు ప్రాణం లాంటిదిరా. ₹1 మిగిలితే అదొక రూపాయి సంపాదించినట్టే కదా లెక్క. ఇంతలో అనన్య ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ చేసింది అనన్య వాళ్ల పిన్ని జానకమ్మ. హలో అనన్య, ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను పిన్ని, మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నామనన్య. అన్నట్టు మీ పక్కూర్లో తెలిసిన వాళ్లతో పనుంది. ఎలాగూ దారిలోనే కదా మీ ఇల్లు. ఒకసారి నిన్ను చూసిపోదామని మీ బాబాయి నేను అనుకుంటున్నాం. ఏమంటావమ్మా? నేనేమంటాను పిన్ని, మీరొస్తానంటే అంతకంటే ఆనందం నాకింకేముంటుంది. మీరు తప్పకుండా ఇంటికి రావాలి. అలా అని ఫోన్ పెట్టేసింది అనన్య. వెంటనే భయం భయంగా వసుంధర వైపు చూసింది. అనన్య, ఎవరమ్మా ఫోన్లో? అది అత్తయ్య, మా పిన్ని జానకి ఫోన్ చేసింది. పిన్ని బాబాయ్ పక్క ఊర్లో ఏదో పని మీద వస్తున్నారట. అలా దారిలో మన ఇంటికి కూడా వస్తారంట. బహుశా ఒక 2 రోజులు ఇక్కడే ఉంటారేమో. వసుంధరకి ఆ మాటలు విన్న వెంటనే ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలయింది. ఏంటి, మనింటికొస్తారా? అది కూడా ఇద్దరా? వామ్మో, 2 రోజులు ఇక్కడే ఉంటారా? మన కర్మ కాకపోతే దారిలో మన ఇల్లు మాత్రమే కనిపించిందా ఏంటి వాళ్ళకి? సర్లే వసుంధరా, వదిలే. అలా ముఖం పెట్టకు. ఇంటికి వచ్చే చుట్టాల్ని గౌరవంగా చూసుకోవాలి. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అది కాదండి, 2 మనుషులంటే రోజుకి 1/2 లీటర్ పాలు ఎక్కువగా కావాలి. కిలో బియ్యం ఎక్స్ట్రా కావాలి. పైగా వాళ్లకి ఫ్యాను అస్తమానం వేసుంచాలి. ఆ కరెంటు బిల్లు ఎంతొస్తుందో అని గుర్తు తెచ్చుకుంటేనే నాకిప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళు తినడానికి ఏమేం కావాలని అడుగుతారో ఏంటో. అత్తయ్యగారు, వాళ్ళు చాలా మంచివాళ్ళు. మీరు అనవసరంగా కంగారు పడకండి. నేను మేనేజ్ చేస్తానుగా. మేనేజ్ చేస్తానంటే సరిపోదమ్మా అనన్య. ఒక ప్లాన్ ఉండాలి. వాళ్ళు వచ్చే ముందే ఆ మంచినెయ్యి డబ్బా దాచేయాలి. పాత నూనె వాడాలి. కాఫీలో పాలు కంటే నీళ్లు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మనం పొదుపు చేయగలం. లేకపోతే మన బడ్జెట్ అంతా తలకిందులవుతుంది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. తరువాతి రోజు ఉదయం సాంబయ్య జానకమ్మ బ్యాగులతో దిగుతారు. వసుంధర బలవంతంగా మూకం మీద నవ్వు తెచ్చుకొని వాళ్ళని ఆహ్వానిస్తుంది. నమస్కారం బావగారు. నమస్కారం అక్కగారు. బాగున్నారా? ఆ, బాగున్నామండి. మీరు బాగున్నారా? ఇంతకీ మీ ప్రయాణం ఎలా జరిగింది? దారిలో టిఫిన్ గట్రా చేసే వచ్చారా? లేదు వదినా, పొద్దున్నే బయలుదేరాం కదా, ఏమీ తినకుండానే వచ్చాం. ఈరోజు మా ఇంట్లో ఆలు బజ్జీ చేద్దామనుకున్నాను, కానీ లేట్ అవుతుందని చేయలేదు. మా వారికి ఆలు బజ్జీలంటే చాలా ఇష్టం. వసుంధర గుండెలో రాయి పడ్డట్టు అనిపించింది. ఈ జానకమ్మ పరోక్షంగా ఆలు బజ్జీ కావాలని అడుగుతుంది కదా అని అనుకుంది. చూసావా అనన్య, రాగానే ఆలు బజ్జీలట. బంగాళదుంపలు కిలో ఎంత ధర ఉందో వీళ్ళకి తెలుసా అసలు? పర్లేదత్తయ్య, నేను తక్కువ బంగాళదుంపలతో ఎక్కువ బజ్జీలు వేస్తాను. మీరు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది అనన్య. అన్నట్టక్కగారు, మీ ఇంట్లో ఏసీ ఉంది కదా, ఏసీ లేకపోతే నాకు సరిగా నిద్ర పట్టదు. ఏమండి, అదిగోండి, ఆ గోడకి చూడండి, ఏసీ ఉంది. మీ నిద్రకేం ఇబ్బంది లేదులే. అయ్యో, అది పనిచేయడం లేదండి, రిపేర్ వచ్చింది. అయినా ఇబ్బందేం లేదు. మనకి మంచి ఫ్యాన్ ఉందిగా. మన ఫ్యాన్ ముందు ఏసీ కూడా పనిచేయదు. అయ్యో, అదేంటమ్మా, ఏసీ పనిచేయటం లేదా? పాపం, మా వారు నిద్రపోవటం కష్టమే అయితే. కనీసం వేడివేడి కాఫీ అయినా ఇప్పించు. కాఫీ మాత్రం చిక్కగా ఉంటేనే మా వారికి నచ్చుతుంది మరి. చిక్కగానా?
పాలల్లో నీళ్లు కలిపినా వీళ్ళు పసిగట్టేలా ఉన్నారే. అలా ఉదయం గడిచింది. భోజనాల సమయం. వసుంధర వడ్డనలో పొదుపు చూపిస్తుంది. ఇదిగోండి సాంబయ్య, పప్పుచారు వేసుకోండి. ఇది చాలా పౌష్టికాహారం. ఎక్కువ తింటే పొట్టలో గ్యాస్ వస్తుంది. అందుకే ఒక్క గరిటె మాత్రమే వేస్తున్నాను. ఏంటక్కగారు, పప్పుచారులో నీళ్ళెక్కువ పప్పు తక్కువ ఉన్నట్టుంది. అది సూప్ స్టైల్ పప్పండి. ఇప్పుడు అందరూ ఆరోగ్యం కోసం అలాగే తింటున్నారు. ఆరోగ్యం ముఖ్యం కదా. వదినగారు, పప్పుచారులో కాస్త నెయ్యి వేస్తే బాగుండు. వాళ్ల మాటలు విన్న అనన్య కిచెన్లో నుండి ఒక నెయ్యి గిన్నె తీసుకుని వచ్చింది. ఆ నెయ్యి గిన్నెని చూసిన వసుంధర వెంటనే, అయ్యో, ఆ నెయ్యి బాలేదమ్మా. షాప్ వాడు ఈ నెయ్యి కల్తీ చేసమ్మాడు. అందుకే చుట్టాలకి కల్తీ నెయ్యి పెట్టి మీ ఆరోగ్యం పాడు చేయటం ఇష్టం లేక ఇలా పప్పుచారుతో అడ్జస్ట్ చేస్తున్నాను. చూసారా నా ప్రేమ? అవును సాంబయ్య, మా ఆవిడ ప్రేమకి హద్దుల్లేవు. ఆ మాటలకి వసుంధర రాఘవయ్య వైపు ఒక పదునైన చూపు చూసింది. మరుసటి రోజు ఉదయం జానకమ్మ అనన్యతో ఇలా అంటుంది. అనన్య, మీ బాబాయ్ బ్రేక్ఫాస్ట్కి దోశలు కావాలంటున్నాడు. వీలైతే దోశలు పైన నెయ్యి, జీడిపప్పు కూడా వేయమ్మా. నీకు తెలుసు కదా, మీ బాబాయ్కి జీడిపప్పు లేందే ముద్ద దిగదు. అందుకు అనన్య సరే అని అంటుంది. అలా అని అనన్య వంటగదిలోకి వెళ్తుంది. వాళ్ల మాటలు విన్న వసుంధర వెంటనే వంటింట్లోకి పరిగెత్తింది. వామ్మో, జీడిపప్పు, నెయ్యి! అనన్య, ఆ జీడిపప్పు డబ్బా ఎక్కడున్నా సరే దాన్ని వెంటనే దాచేయి. వీళ్ల కోరికలు చూస్తుంటే మనల్ని శాంతం నాకేసేలా ఉన్నారు. అత్తయ్యా, పాపం వాళ్ళు ఏదో అలా అడిగారు. ఈ ఒక్క పూటకి ఏం కాదులేండి అత్తయ్యా. ఇది ఒక్క పూటతో అయిపోయేలా లేదనన్య. ఇప్పుడు జీడిపప్పుతో తింటే కాసేపటికి వీళ్ళు ఇంకోటి అడుగుతారు. మనమొక ప్లాన్ వేద్దాం. దోశ మీద జీడిపప్పు ముక్కలొద్దు. వేరుశనక్కాయల్ని జీడిపప్పు రంగులో కాల్చి వాళ్లని నమ్మిద్దాం. చుట్టాలడిగిన ప్రతిదానికి వసుంధర ఏదో ఒక సాకు చెప్తుంది. అనన్య నవ్వాపుకోలేక చుట్టాలకి నచ్చ చెబుతూ, అత్తని కూల్చేస్తూ చుట్టాలకి కావాల్సినవి సర్దుబాటు చేస్తుంది. ఇలా 2 రోజులు గడుస్తాయి. ఇక సాంబయ్య, జానకమ్మ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వసుంధర మనసులో, అమ్మయ్య, గండం గడిచింది అని ఊపిరి పీల్చుకున్నారు. అక్కగారు, ఈ 2 రోజులు మీ ఆతిథ్యం చాలా బాగుంది. ముఖ్యంగా మీ పొదుపు చూసి మాకు చాలా వినోదం కలిగింది. ఆ, ఏమనుకోకండి. ఏదో మీ మీద ప్రేమతో అలా చేశాము. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీరింకా 4 రోజులు ఇక్కడే ఉంటే నేను అప్పుల పాలయ్యేదాన్నేమో. అనన్య, నువ్వు ఈ ఇంటిని, మీ అత్తయ్యగారిని చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు. నీ ఓపికకి మెచ్చుకోవాలి తల్లి. అలా వాళ్ళు మాట్లాడుతుండగా అర్జున్ అక్కడికొస్తాడు. అవును అర్జున్, నువ్వు ఒక కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్నావంట కదా. నాకు అనన్య చెప్పింది. ఆ కాంట్రాక్ట్ గురించి నిన్ననే నాకొక విషయం తెలిసింది. కానీ నీకు చెప్పడం మర్చిపోయాను. మా తమ్ముడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్. నువ్వు ట్రై చేస్తున్న కాంట్రాక్ట్ నిర్ణయం వాడి చేతుల్లోనే ఉంది. అందరూ ఆశ్చర్యంగా సాంబయ్య వైపు చూస్తారు. మీ ఆతిథ్యానికి, ముఖ్యంగా వసుంధర గారి పొదుపు సూత్రాల వెనుక ఉన్న ఆప్యాయతకి సంతోషించి నేనిప్పుడే నా తమ్ముడితో మాట్లాడాను. ఆ కాంట్రాక్ట్ అర్జున్కి ఇవ్వమని చెప్పాను. నీకు ఆ కంపెనీ నుండి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వచ్చేసింది. అర్జున్, ఒకసారి నీ మెయిల్ చెక్ చేసుకో. నిజంగానా మామయ్య? ఇది నా కెరీర్లోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి, అంత పెద్ద కాంట్రాక్టా? అంటే మనకి కోట్లు వస్తాయా? అవును, మీరేం కంగారు పడకండి. ఇక మీరు పొదుపు గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇక నుండి మంచి నెయ్యి, జీడిపప్పుకి మీకు ఇబ్బంది ఉండదు. అయ్యో సాంబయ్య గారు, అయినా పొదుపు మానంలేండి. కాని ఇక నుంచి మీరెప్పుడొచ్చినా ఆ జీడిపప్పు దోశలు నేనే దగ్గరుండి వేస్తాను. ఏసి కూడా వేస్తాన్లే. అత్తయ్యా, ఇప్పుడా నెయ్యి డబ్బా బయటికి తీయొచ్చా అని అనని అనటంతో ఒక్కసారిగా నవ్వుతారందరూ. వసుంధర కూడా తలదించుకొని సిగ్గుగా నవ్వుకుంటుంది. అనన్య తన తెలివితేటలతో చుట్టాలకి లోటు లేకుండా చూసింది. అదే సమయంలో అత్తగారి పిసినారితనాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ఇంటి గౌరవాన్ని నిలబెట్టింది. అర్జున్కి కాంట్రాక్ట్ రావటంతో ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. వసుంధర పూర్తిగా మారకపోయినా ఆమె పిసినారితనం అందరికీ ఒక హాస్యగనిలా మిగిలిపోయింది. Ananya Tales.